మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లబ్ధిదారులు నిరసన గళం విప్పారు. హామీలు గుప్పించిన కూటమి అధినేతలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు ఎవరూ తమని దగ్గరకు కూడా రానివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అర్హులకు పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తున్నా నేటికి నూతన పింఛన్ల ఊసే లేదు. ప్రధానంగా వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్ల కోసం ఎంతో మంది లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. అర్హత ఉండి కూడా పెన్షన్లు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని లబ్ధిదారులు వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం చంద్రబాబు చెప్పిన హామీలు ఏమాత్రం అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదని వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదికి చేరువవుతున్నా నేటికి కొత్త పింఛన్లపై స్పందించలేదని బాధిత మహిళ విమర్శించింది. కలెక్టర్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నామని, భర్త, కొడుకు ఇద్దరు మరణించారని కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇది మూడోసారి అండి మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ గారు ఇక్కడ రావడం. మాటలు లేవు అంటున్నారు పోలీసులు చూస్తుంటే. మేము మాట్లాడకుండా మాకు ఎలా వస్తాయండి పింఛన్లు చెప్పండి. బిడ్డ కొడుకు పోయే సంవత్సరంలోనే భర్త పోయాడు. భర్త పోయాక ఇప్పుడు సంవత్సరం ఆయనకి. కొడుకు పోయి 2వ సంవత్సరం, భర్త పోయి 2వ సంవత్సరం. ఇంతవరకు పింఛనీ లేదు, ఏమీ లేదు. కనీసం రూపాయి ప్రభుత్వం ద్వారా ఏది రాలేదు. ఎంత తినటానికి కూడా ఇబ్బంది పడిపోయి ఎంతో ఇబ్బంది పడుతున్నామండి. మాటలు లేవు, మాట్లాడకూడదు అంటున్నారు ఇక్కడికి వస్తుంటే. మరి పింఛనీ ఇవ్వకంటే ఎలాగండి చెప్పండి. ప్రభుత్వం ఇలాగా అంతకు ముందు ఉన్నప్పుడే నైవని భర్త చచ్చిపోయిన 3వ నెలలోనే వచ్చేది పింఛనీ. ఇప్పుడు సంవత్సరం అయిపోయినా 2వ సంవత్సరమైనా పింఛనీ రాలేదు ఇంతవరకు. మరి ఎందుచేత రాలేదు? ఇస్తాం వాగ్దానాలు ఇచ్చి ఎలాగొచ్చి ఓట్లు ఏమని చెప్పారు ఈ జనం అంతా. చెప్పినప్పుడు ఈ జనం అంతా ఇప్పుడు ఎవరు ఒక్కరు కనబడతలేదండి మాకు అసలు. టీడీపీ జనసేన కలిసారా లేదా అసలు అది విడివిడిగా ఉన్నారా తెలియదు. వాళ్ళు పోట్లాడుకోవడమే సరిపోతుంది తప్ప మాకు న్యాయం చేయడానికి రావట్లేదు ముందుకు ఎవరు కూడా. అది మా బాధ ఎవరు చెప్పుకోవాలండి. ఇలాగొచ్చి ఇక్కడ చెప్పుకుంటుంటే పోలీసు వారు అడ్డుపడుతున్నారు మమ్మల్ని. అసలు ఎక్కడ కలవడానికి ఎవరు ఉన్నారండి? కలవడానికి ఈ సత్యబాబు గారు తప్ప మాకు ఎవరు కనబడరండి. అది ఈయన తప్ప మాకు ఎవరు అసలు వచ్చి కనబడరు. ఈయనే ఎప్పుడు మాకు కనబడేది. ఆ కొండ అంతా తిరిగేది ఆయనే కొద్ది న్యాయం చేయడానికి తిరుగుతాడు. ఆయన మాట చెల్లట్లా. అది మాకు పింఛన్లు ఇవ్వాలండి, కరెంటు బిల్లులు తగ్గించాలి, ఇవి కోరుకుండేది అదండి. తల్లి కూతుర్లు ఇద్దరు ఒకే ఇంట్లో ఉండి పింఛన్లు పొందుతున్నారని, తన పెన్షన్ తీసివేశారని కోటేశ్వరమ్మ అనే మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తక్షణమే పింఛన్ అందించాలని విజ్ఞప్తి చేసింది. అమ్మ కూతురు వాళ్ళకు ఒకే ఇంట్లో ఇద్దరు ఉంటున్నామని, రేషన్ కార్డులో ఉంటున్నామని తీసేశారు. ఇచ్చే పెన్షన్లు కూడా తీసేశారు. కాబట్టి మాకు న్యాయం చేయాలి. ఎప్పటి నుంచో ఇంతకుముందు కూడా అప్లికేషన్లు పెట్టాము, కలెక్టర్ గారికి, కమిషనర్కి పెట్టాము. కానీ వాళ్ళు మళ్ళీ మాకు తిరిగి మేము పెట్టిన కార్డులే మళ్ళీ మాకు రిటర్న్ పంపిస్తారు. అలాగ ఇవ్వడానికి కుదరదమ్మా, ఒక ఇంట్లో తీసుకుంటున్నారు మీ అమ్మగారు, మీకు ఇవ్వడానికి కుదరదని చెప్పి మాకు పేపర్స్ మాకు తిరిగి సప్లై మళ్ళీ పంపిస్తారు. అలా కాదండి, మాకు ఇవ్వాల్సిందే. ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతారు. ఎవరికి ఏ ఆధారం లేదు. మాకు వెనకాల అండదండ ఎవరు లేరు. మాకు వెనకాల మగదిక్కు కూడా లేరండి, ఎవరు లేరు. మాకున్నది సత్యబాబు గారు ఒకలేనండి. మా నాయకుడికి తరఫున మాకు నిలబడి ఆయన మాకు మంచి చెడ్లు, చిన్న విషయం ఇచ్చినా పెద్ద విషయం ఇచ్చినా మా బాధలు, కష్టాలు, సుఖాలు ఆయనగా మేము చెప్పుకుంటూ ఉంటాం ఫస్ట్ నుంచి కూడా. ఆయన మా తరఫున నిలబడి మాకు ఒక న్యాయంగా నిలబడి ఒక అండగా మాకు తోడుగా నడిచి ఆయన మాకు ముందుకు సాగిస్తారు. ఎన్నికలకు ముందే ఇస్తాం, గవర్నమెంట్ రాగానే పెన్షన్లు ఇస్తాం అన్నారు కదా, ఎందుకని ఇవ్వలేదని అడిగాం. మొన్న కూడా వచ్చి కలెక్టర్ ఆఫీస్ గారు కూడా వచ్చి అడిగితే మేము పంపించిన లెటర్స్ కూడా తిరిగి మళ్ళీ మాకు పోస్ట్ ద్వారా మళ్ళీ మాకు అవి వెంటనే మళ్ళీ తిప్పి పంపిస్తారు. ఇవ్వడానికి కుదరదని. ఎందుకు కుదరదండి? ఒక ఇంట్లో ఒక తల్లి పిల్ల ఉంటాం, అది నేరమా, ఘోరమా? అలాగా ఎంతమంది లేరు మాకు. ఎలాగో మగదిక్కు ఎవరు లేరు. మా అమ్మగారు నేనే ఉండేది ఇంట్లో. ఆవిడకి 75-80 సంవత్సరాలు ఉండేది. ఆమెకు బయటికి వెళ్ళి కష్టపడి ఓపిక లేదు. మరి అలాంటప్పుడు మరి ఇద్దరం పెట్టుకున్నప్పుడు మరి ఇద్దరు ఎవరి బతుకులు వాళ్ళయ్యే కదండి. ఒకే డోర్ నెంబర్ అని కూడా ఇవ్వని చెప్పి ఆప్షన్ పెట్టారు. ఒకే రేషన్ కార్డులో ఇద్దరం ఉన్నామని తల్లి పిల్లకి ఇవ్వకూడదు అని చెప్పి ఆప్షన్ పెట్టారు. అలాంటివి ఏమి జరగకూడదని చెప్పి అవి అన్నీ ఖండించాలని చెప్పి మళ్ళీ మా ఆపిన మా పెన్షన్లు మళ్ళీ మాకు తిరిగి వాళ్ళు మంజూరు చేసి మళ్ళీ మాకు సప్లై చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. నా పేరు వలవనేని కోటేశ్వరమ్మ అండి, గొలపాలం గట్టి. కాంట్రాక్ట్ ఉద్యోగం చేసుకునే తనకి జగన్ హయాంలో పింఛన్ నిలిపివేశారని వెంకాయమ్మ అనే వృద్ధురాలు వాపోయింది. ప్రస్తుత ప్రభుత్వం తిరిగి ఇస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు అమలు జరగలేదని వాపోయింది. మున్సిపాలిటీ పని అండి, మాకు పని వచ్చిందని మేము ఏదో కాంట్రాక్ట్ నుంచి ఆఫ్ ఖర్చులో కలిపారు, పింఛన్లు తీసేశారు. ఇప్పుడు 2వ సంవత్సరం పింఛన్ తీసేసి
జగన్ ఉన్నప్పుడే తీసేశాడు. మళ్ళీ ఆయన తీసేశాక ఈయన ఎక్కితే ఇస్తామన్నారు, తీసేసిన పింఛన్లు మీకు ఇస్తామన్నారు చంద్రబాబు నాయుడు. ఏదీ లేదు. మళ్ళీ 3 సార్లు కాగితాలు ఇచ్చిన అడుగునేశారు. వారంటీ వాళ్ళు పింఛన్లు ఇస్తానికి వస్తే మా పేర్లు వచ్చినాయి, మీ పేర్లు రావు అని అంటున్నారు. మా జీతం మీద అద్దెలు ఏమి కట్టుకోము, ఇంట్లో ఏమి నెల తీసుకోము. టీడీపీ జనసేన బీజేపీ నాయకులను ఎవరిని కలవలేదా? సార్ని ఈసారే 2-3 సార్లకి ఇక్కడ తీసుకొచ్చి నా కాగితాలు తీసుకున్నారు, ఆడేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు అప్పుడు మీకు హామీ ఇచ్చారని చెబుతున్నారు కదా, వాళ్ళని కలవలేదా మీరు? మేము కలవలేదండి, మాకు ఎవరు ఇస్తలేదు. అయినా మేము వాళ్ళ కాడికి వెళ్తానికి మాకు ధైర్యం చాలదు. అది వచ్చిన జీతం డబ్బులతోటే సర్దుకుంటున్నాం. మాకు పింఛన్లు కావాలా. రేపొద్దున వృద్ధాపులు అయిపోయాక మళ్ళీ అదైనా భర్త పోయిన పింఛన్లు. ఇగో వీళ్ళింట్లో 4 మోగోలేనండి ఈ మనుషులు. వాళ్ళకు ఉద్యోగం వచ్చిందని తీసేశారు. అది మీ పేరు చెప్పండి. ఎంకమ్మ, కొంచెం కే ఎంకమ్మ. భర్త చనిపోయిన తాను 3 ఆడపిల్లలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని మరో బాధితురాలు వాపోయింది. వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేస్తే కాంట్రాక్టు ఉద్యోగంలో నాకు 36,000 వస్తుందని చెబుతూ పింఛన్ ఇవ్వడం లేదని బాధను వ్యక్తం చేసింది. అయితే భర్త పోయిన పింఛన్ సార్, నేను 3 పిల్లలు సార్, నాకు 3 ఆడపిల్లలు సార్. అయితే మేము మాపింగ్ వర్కర్స్గా గత ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వంలో సార్ మేము అందరం ఎక్కాము కాంట్రాక్టింగ్ ఎక్కువనప్పుడు మాకు మా ఆయనగారు పోయి 4 సంవత్సరాలు అవుతుంది సార్. అయితే పింఛని పెట్టుకున్నాము, వచ్చింది. అయితే జగన్ సార్ వచ్చిన తర్వాత మీకు పింఛని చెల్లదు, మీకు 36,000 జీతాలు, ఆ జీతం ప్రకారంగా మీకు పింఛని కుదరదు, మీకు పింఛని రద్దు చేశారని చెప్పేసి అన్నారండి సార్. నెక్స్ట్ నెలలో మీ పింఛని కార్డు తీసుకొని వెళ్తే మీకు పింఛని ఇవ్వడం కుదరదు అమ్మ. ఎందుకమ్మా మాకు ఇవ్వడం కుదరదు, నాకు భర్త పోయిన పింఛని కావాలంటే కాగితాలు ఉన్నాయమ్మా, ఇదిగో ఒరిజినల్ కాగితాలు, మా ఆయన చనిపోయిన కాగితాలు అని చెప్పాను సార్. అంటే అమ్మ నీకు ఆధార్ కార్డు ద్వారా మేము నెట్ సెంటర్ చూపిస్తే కంప్యూటర్ ద్వారా నీకు 36,000 జీతం వస్తుందమ్మా, అందువల్ల మీకు రద్దు చేయమని జగన్ సార్ చెప్పారమ్మా. హామీ ఇచ్చారు, మీకు తీసేయమన్నారు, మొత్తానికి మీకు పింఛన్ ఇవ్వద్దన్నారు. అలాగే మా పిల్లకి అమ్మఒడి ఆ పథకం లేదు సార్. తర్వాత మాకు ఏమైనా చిన్న ఇల్లు కూడా లేదు సార్ మాకు. అయితే మాకు ఆగిపోయిన పింఛన్లు ఇస్తా అని చెప్పారు సార్. మరి ఇప్పుడు వచ్చి దానికి యథాగతి లేదు సార్ పెన్షన్. అవును సార్, రాలేదు సార్. అయితే మేము కలిసాం సార్, మా సచివాలయానికి వాటికి వెళ్ళి కలిసాం సార్. కలిస్తే అమ్మ పింఛని అయితే మీకు ఇస్తానని చెప్పారు, కానీ అమ్మ మాకైతే ఏ కాగితాలు ఏ ప్రూఫ్స్ రావట్లేదు, వస్తే మీకు కంపల్సరీ ఇస్తాము, మరి మాకు చెప్తే కదమ్మా మీకు ఇచ్చేది అంటున్నారు సార్. ఇవ్వలేదు సార్, అడిగాను సార్, మేము అడుగుతూనే ఉన్నాము సార్. మా సిఐటి నాయకులు కూడా అడుగుతున్నారు, అడిగితే అదిగి ఇదిగా ఇస్తాము, మేము ఎందుకు ఆపుతాం, ఇస్తాం అంటున్నారు సార్. మరి దానికోసం ఎదగతి లేదు సార్, అసలు దాని కోసం పట్టించుకోవట్లేదు. ఉంది సార్, నమ్మకం ఉంది సార్, ఇస్తా అన్నారు సార్, నమ్మకం ఉంది సార్, ఇస్తారని. 36 జీతాలు లేవు. తన భర్త చనిపోయి 10 నెలలైందని, దిక్కులేని పరిస్థితుల్లో అడుక్కుని తిని బ్రతుకుతున్నానని లక్ష్మి అనే మహిళ దుఃఖ పర్యంతమైంది. పింఛన్ మంజూరు చేయమని అడుగుతుంటే ఎవరు పట్టించుకోవడం లేదని కన్నీరు పెట్టుకుంది. కటికి లక్ష్మి అయితే అండి, ఆయన చచ్చిపోయి 10 నెలలు అవుతుంది. ఆయన చచ్చిపోయి 10 నెలలు అవుతుంది. దిక్కులేని బతుకు అయిపోయింది బాబు. కొడుకులు కూతుళ్ళు అందరూ వదిలేశారు. పని చేసుకునే అవకాశం లేదు. 2 కాళ్ళు ఆపరేషన్ అవన్నీ చెయ్యాను. అడుక్కుని బతుకుతున్నాను బాబు. ఇది వరకు ఒకసారి ఇచ్చామని కాగితాలు రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఒకసారి సత్యబాబు గారు మళ్ళీ రాసి ఇచ్చారు. సర్టిఫికేట్కి అయితే గేట్కి అయితే అయ్యి అప్పుడు మళ్ళీ ఇచ్చాను. వచ్చి ఇలాగ సాయం చేసి బతికించండి బాబు. దిక్కులేని బతికి అయిపోయింది. ఎవరు లేదండి, ఎవరు చూస్తలేదు. ఇంటెత్తి కట్టుకుని అడుక్కుని బతుకుతున్నానండి. ఇంటెత్తి కడతానికి ఆయన 2,200 కట్టుకోవాలండి. వాక్ సెంటర్లోనండి ఇల్లు. పింఛన్ పెంచేదండి, ఆ పింఛన్ ఆయనకి రాశారండి. రాస్తే ఇంటి పక్క ఒక ఆవిడ ఏం చేసింది, ఎవరికి ఇస్తే ఏంటని ఆయనకి రాపిచ్చింది. ఇప్పుడు రాలేదండి. అడిగారా నాయకుల్ని, ఎవరన్నా అడిగారా మీరు లోకల్గా ఉన్నటువంటి వాళ్ళని? కాగితాలు ఆయన తరపులైనా ఎవరైనా వచ్చి సంతకం పెట్టాలి చెప్పాలంటే వచ్చి చెప్పారండి. సచివాన్ని కాడ సత్యబాబు గారు నేను కూడా వచ్చిందండి. ఆయన చెల్లెలు ఒక్కతే ఆదుకుంటుందండి. ఉన్న వాళ్ళు అందరూ వదిలేశారండి బాబు. ఎవరో చూసిన వాళ్ళు లేరు. అడుక్కోవాల్సి వస్తుంది. ఆయన పుట్టింది ఆ పింఛని వస్తే తింటే కట్టుకుని తిని బతుకుతాను బాబు. 10 నెలలు అవుతుంది ఆయన ఇల్లు చచ్చిపోయి బాబు. పెన్షన్ వచ్చిందని నమ్మకం ఉందా? పెన్షన్ ఇస్తారని నమ్మకం ఉందా మీకు? నమ్మకం ఉందండి. మరి అందుకే కాగితాలు ఇచ్చాను. మరి ఆ దేవుడు ఏం చేస్తాడండి. యేసుబాబుని నమ్ముకున్నానండి నేను.
బాబు మిషన్ తీసుకున్నాను, యేసుబాబుని నమ్ముకున్నాను. ఆయనే కొద్దిగా కాపాడుతున్నాడండి. నడిస్తే పడిపోతూ ఉంటున్నాను. 2 కాళ్ళు ఆపరేషన్ అయినండి, చెయ్యాను. పని చేసుకునే అవకాశం లేదండి. మరి ఆ దేవుడు ఏం చేస్తాడండి? ఇచ్చి ఇస్తారని నమ్మకం ఉందండి. మరి ఈ పొట్టైనా నూతన ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తున్నా కొత్తగా పింఛన్లు ఇవ్వలేదని దుర్గారావు అనే బాధితుడు విమర్శించాడు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పింఛన్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ గత పాలకుల మాదిరి వ్యవహరించొద్దని హితవు పలికారు. నా పేరు చిల్ల దుర్గారావు, నగర కమిషనర్. ఇప్పుడు నూతన ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది. మేము డిసెంబర్లో అందరికీ రేషన్ కార్డులు, అలాగే బీసీ వాళ్ళ అందరికీ 50 సంవత్సరాలకే పెన్షను, అలాగే ఇతాంతు పెన్షను, వృద్ధాప్య పెన్షను ఇస్తామని చెప్పి ప్రతి పేపర్లో ప్రతి వాటిలో కూడా చెప్పారు. ఎమ్మెల్యే గారు చెప్పారు, మన ఎంపీ గారు చెప్పారు, అలాగే సీఎం గారు అందరూ చెప్పారు మొన్నటి వరకు. మరి ఇంతవరకు ఇప్పుడు సంక్రాంతి అయిపోయింది, 1 నెల. ఇంతవరకు మరి కొత్త పెన్షన్లు మంజూరు చేయడం తెలియట్లా. ఒక్కొక్కరు అవి చేస్తాం ఇవి చేస్తాం అన్నారు. ఇప్పుడు 7 నెలలు అవుతుంది. గత ప్రభుత్వం ఏమో ఉన్న పెన్షన్లు రద్దు చేసింది. ఏది ఐటీ పేరుతోని, అలాగే కరెంటు బిల్లు పేరుతోని వాళ్ళని ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి పాపం వికలాంగుల పెన్షన్ మోగామి వాళ్ళకు కూడా పెన్షన్ రద్దు చేశారు. ఆ పెన్షన్లు మీరు కొత్తగా ఇస్తే అది మీకు పేరుంటుంది, మాకు కాదు. ఆ పలానా ప్రభుత్వం వచ్చి ఆ ప్రభుత్వం ఆఫ్ చేస్తే ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి, కానీ మీరు అవి చేయకుండా మాకు ఆ పదవులు కావాలి ఈ పదవులు కావాలని చెప్పి చెప్పడం పోట్లాడుకుంటున్నారు తప్ప. ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఖచ్చితంగా పెన్షన్లు ఇస్తామని. ఎన్నికల్లో మీరు హామీలు ఇచ్చారు ఖచ్చితంగా ఇస్తామని చెప్పి. అది పెన్షన్లు కూడా పెంచుతామన్నారు, అది పెంచారు, అది ఒక్కటి నెరవేర్చుకున్నారు. కానీ ఇవి కూడా మీరు ఇచ్చిన హామీని అమలు చేస్తే ఈ పేరు కూడా మీకు ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. మంచి ప్రభుత్వం అంటే ఇదేనా అని కూటమి ప్రభుత్వాన్ని విజయవాడ సిపిఎం ఫ్లోర్ లీడర్ సత్యబాబు ప్రశ్నించారు. ఒక పింఛన్, ఒక రేషన్ కార్డు మంజూరు చేయలేని చంద్రబాబు సర్కార్ మాకు సాటి ఎవరూ లేరని చెప్పడం సమంజసం కాదన్నారు. పబ్లిసిటీ కోసం ఒక పెన్షన్ మంజూరు చేసి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. నా పేరు బోయి సత్యబాబు, విజయవాడ సిపిఎం ఫ్లోర్ లీడర్ని, 50 డివిజన్ కార్పొరేటర్ని. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ సంక్షేమంలో మాకు సాటి ఎవరు లేరని చెప్తున్నారు. అంటే 7 నెలలు ఈ పరిపాలన మొదలయ్యి ఒక్క పెన్షన్ ఇవ్వకుండా, ఒక్క రేషన్ కార్డు ఇవ్వకుండా మీకు సాటి ఎవరు లేరని ఎలా చెప్పుకుంటారు? మరోవైపు 3 నెలలు గడవకుండానే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి మీరు ఇంటింటికి స్టిక్కర్లు అంటించే కార్యక్రమం చేస్తున్నారు. మంచి ప్రభుత్వం అంటే 7 నెలలు అయినా కానీ ఒక రేషన్ కార్డు, ఒక పెన్షన్ కూడా ఇవ్వడం చేతగానే మంచి ప్రభుత్వమా? అలాగే గత ప్రభుత్వంలో పెన్షన్లు అనేక వేల మంది రద్దు చేశారు తప్పుడు కారణాలు చూపించి. ఇదే ప్రభుత్వం ఏమన్నారు? మేము వస్తే అటువంటి పెన్షన్లన్నింటినీ మీకు మళ్ళీ తిరిగి ఇప్పిస్తామన్నారు. 7 నెలలు అవుతున్నా కానీ ఆ రద్దు చేసిన పెన్షన్లని పునరుద్ధరించడం చేత కాదు ఈ ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వాన్ని ఎలాగంటాం? అలాగే ఇప్పుడు ఈ పెన్షన్లో ముఖ్యంగా బీసీ ఓటర్లకు సంబంధించి 50 సంవత్సరాలు వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము పెన్షన్లు ఇస్తామని ప్రకటించింది ప్రభుత్వం. వాళ్ళ ఎంపీలు, ఎమ్మెల్యేలు అన్ని చోట్ల కూడా బీసీ ఓటు బ్యాంక్ని పదిలం చేసుకునేదానికి ఇది ఒక కార్డుగా ఉపయోగించుకున్నారు. అంటే బీసీలు 50 సంవత్సరాల పెన్షన్ పథకాన్ని ఓటు కార్డుగా ఉపయోగించుకొని 7 నెలలు అవుతున్నా కానీ ఎప్పటికీ ఒక్క బీసీకి కూడా పెన్షన్ ఇవ్వకుండా మోసం చేయడమే మంచి ప్రభుత్వమా? ఇది సంక్షేమ ప్రభుత్వమా? ఈరోజు ఒంటరి మహిళలకు సంబంధించి గత ప్రభుత్వం 50 ఏళ్ళకి పెంచేసింది 35 సంవత్సరాలది. ఆ 35 సంవత్సరాలకు మీరు దించకుండా ఇప్పటికీ దాన్ని అదే పద్ధతిని అమలు చేయడం ద్వారా మీరేం సందేశం ఇస్తున్నారు? ఈ ప్రభుత్వం పద్ధతి మార్చుకోవాలి. మీరు చెప్పిన సంక్షేమ రాజ్యం అంటే, పేదల రాజ్యం అంటే పెన్షన్లు అనేది ప్రతి నెల శాంక్షన్ చేయాలి. అలాగే 50 ఏళ్ళు బీసీ ప్రజలకు ఇస్తా ఉన్న పెన్షన్ని అమలు చేయాలి. మరోవైపు చనిపోయిన వాళ్ళు పెన్షన్లు వెంటనే శాంక్షన్ చేసే పద్ధతి కేవలం పెన్షన్ వస్తున్న మగవాళ్ళు చనిపోతేనే మహిళలకు ఇస్తారంట. అంటే పెన్షన్ రాని మగవాళ్ళు చాలామంది చనిపోయే వాళ్ళు ఉంటారు, భర్తలు. అటువంటి మహిళలకు ఎప్పుడు ఇస్తారు? ఇది సంవత్సరానికి 2 సంవత్సరాలకి గత ప్రభుత్వంలాగా ఇచ్చే పద్ధతి అయితే ఆ పద్ధతే మీరు కొనసాగిస్తే వారికి మీకు తేడా లేదనేది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికీ ఈ గ్రీవెన్స్లో ప్రతి నెల పెన్షన్దారులు వచ్చి దరఖాస్తులు ఇస్తూనే ఉన్నారు, కానీ ఏ ఒక్కదానికి పరిష్కారం జరగట్లా.
మరి ముఖ్యమంత్రి గారు ఆకస్మిక పర్యటనకి వెళ్ళిన సందర్భంలో బాబు నాకు పెన్షన్ రాలేదంటే ఆ పబ్లిసిటీ కోసం ఒక పెన్షన్ మంజూరు చేసి మిగతా వాళ్ళందరికీ మొండి చేసి చూపిస్తారా? అంటే ఈ ఎన్నికల స్టంటు, ఓట్లు రాజకీయాలు గెలిచిన తర్వాత ఉండవని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా ఆ ఎన్నికల స్టంట్లు, ఓట్ల రాజకీయాలు నడిపితే ఎలాగా? కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. సంక్షేమ రాజ్యం అంటే సకాలంలో అందరికీ పెన్షన్లు ఇవ్వాలి, రేషన్ కార్డులు ఇవ్వాలి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, ఇచ్చిన హామీల్ని అమలు చేసే పద్ధతిని చూడాలి. మీరు పేదలకు ఇచ్చిన హామీలని పట్టించుకోకుండా బడా పెట్టుబడిదారులకు ఇచ్చిన హామీలని, ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నారు. ఆదానికి ఎక్కడ కావాలంటే అక్కడ కోరుకున్న చోట భూములు ఇచ్చేయండి అని చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు. పేదవాడికి 2 సెంట్ల స్థలం 7 నెలలు అయింది, ఎక్కడ ఇస్తావు, ఎప్పుడు ఇస్తావు? విజయవాడలో 1,33,000 మంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. గత ప్రభుత్వం 30 కిలోమీటర్ల అవతల పనికిరాని చోట్ల స్థలాలు చూపించి అన్యాయం చేసింది. మా ప్రభుత్వం వస్తే మీకు ఊరికి దగ్గరలో ఇల్లు ఇస్తామని ప్రకటించారు. అది ఎప్పుడు ఇస్తారు? మాటలకి చేతలకి చాలా తేడా కనబడుతుంది. మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు మాత్రం గడపడ దాటలేదు అనేది ఈరోజు ప్రజల యొక్క అభిప్రాయం. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు, మీరు మారిన ముఖ్యమంత్రి అని మాట చెప్పడం కాదు, చేతల్లో చూపించాలి. చేతల్లో చూపించాలంటే ఈ పథకాలని, సంక్షేమాన్ని సకాలంలో పేదవాడు చనిపోకముందే అమలు చేయాలి, బతికుండగానే ఆయనకి అందించాలి. అది అసలైన సంక్షేమ రాజ్యం అని ఈరోజు కలెక్టరేట్లో వినతిపత్రాలు ఇచ్చున్నాం. ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే మాత్రం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పెన్షన్దారులు కానీ, ఇల్లు లేని వాళ్ళు కానీ, కార్డులు లేని వాళ్ళు కానీ పెద్ద ఎత్తున కలెక్టరేట్ల వద్ద ఆందోళన పోరాటాలకి సిద్ధమవుతారని హెచ్చరిస్తున్నాం. ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటై 7 నెలలు అవుతుందో నేటికి కొత్త పింఛన్లు మంజూరు చేయలేదని లబ్ధిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఇబ్బందులు పడుతూ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నామని, కొంతమంది అయితే మేము అడుక్కు తింటున్నామంటూ కూడా తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నూతన పింఛన్లు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఖచ్చితంగా ఆందోళన బాట పడతామని హెచ్చరిస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై కోటి ఆశలతో ఉన్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే స్పందించి లబ్ధిదారులకి నూతన పెన్షన్లు అందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరా పర్సన్ రెహమాన్తో జర్నలిస్ట్ నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్.